బ్రో తాటిపూడిలో బోటింగ్ రీఓపెన్ అనగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది భయ్య. ఆ వీడియోకి దాదాపు 1100 మెంబర్స్ కామెంట్ చేశారు. వాళ్ళందరికీ విడివిడిగా మెసేజ్ చేయడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఫైనల్లీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఇవాళ అనగా 3వ తారీఖు జనవరి 2025 మన తాటిపూడి జలాశయంలో బోటింగ్ యాక్టివిటీ రీస్టార్ట్ అయ్యింది. హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్ రేవల్ల. వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు. జిల్లా తరపున మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బోటింగ్ యాక్టివిటీ వాటర్ స్పోర్ట్స్ సింపుల్ అనే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ బోటింగ్ ఇక్కడ ఫేజ్ 1 లో భాగంగా వాటర్ టాక్సీ, కయాకింగ్, పెడల్ బోటింగ్ తో పాటు ఫన్ యాక్ బోట్స్ అందుబాటులోకి తెచ్చింది. రాబోయే రోజుల్లో ఫేజ్ 2 లో భాగంగా స్పీడ్ బోటింగ్, జెట్ స్కీయింగ్ మరియు ఫేజ్ 3 లో ఫ్లోటింగ్ హౌస్ బోట్స్ ఇంకా ఫ్లోటింగ్ రిసార్ట్ ఏర్పాటు ప్లానింగ్ చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. సొంత బోట్ తయారీ కంపెనీ కలిగిన సింప్లీ గ్రూప్ అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీతో ఇక్కడ బోటింగ్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తున్నామన్నారు సింప్లీ గ్రూప్ చైర్మన్ పాపారావు గారు. పర్యాటకంగా తాటిపూడిని అభివృద్ధి చేసి స్థానికంగా కొంతమందికి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు ఆయన. ఇక్కడ కంప్లీట్ సేఫ్టీ ఇంకా ఫుల్లీ ట్రైన్ డ్రైవర్స్ అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రైజెస్ కేవలం ₹100 నుండి ₹200 మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ బోటింగ్ తో మళ్ళీ మన తాటిపూడికి పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయం. ఈ బోటింగ్ యాక్టివిటీకి మీరు ఎవరితో కలిసి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.